అబ్బా! ఇంక చూసేద్దామా? చిక్కుముడి తోటండోయ్! చిక్కుముడి తోటంటే ఏంటో తెలుసా? అసలు ఎటు వెళ్తే ఎటొస్తామో తెలియని ప్లేసేనండి చిక్కుముడి తోట. ప మధ్య మధ్యలో మనకి వంతెనలిచ్చారు. అది ఎక్కేసి మన రూట్ ఎటు రావాలి ఏంటని చూసి కిందకి వెళ్ళినా అర్థం కావడం లేదు. మైండ్ పోయిందండి. నాకైతే మినిమమ్ 45 మినిట్స్ దాకా పట్టింది. కాకపోతే నేనేంటంటే చిన్న వీడియో తీయాలి కదా! అక్కడక్కడ కట్ చేశానండి. ప్రస్తుతం నేనెక్కడున్నానో తెలుసా? ఇటలీలో ప్రసిద్ధి చెందిన ఒక పార్క్‌లో ఉన్నానండోయ్! ఆ పార్క్‌లో ఒక చిక్కుముడి ఉందండోయ్! ఆ చిక్కుముడి విప్పేద్దామా? చూడండి ఇది బయటికి వచ్చేది. కానీ ఇక్కడికి రావాలంటే ఎంట్రీ నుంచి మనం ఎన్నో గొంతులు తిరిగి, ఎన్నో దారులు వెతికి రావాలండోయ్! ఇంక చూసేద్దామా? ఇక్కడైతే నేను వాయిస్ మ్యూట్ చేసేసి వాయిస్ ఇస్తున్నానండి ఇంటికొచ్చాక. అక్కడేందంటే మేము ఇటాలియన్‌లో మాట్లాడుకుంటూ ఉన్నాము. కాబట్టి ఇక్కడికొచ్చినాక ఇచ్చేస్తున్నాను చూసేసేయండి. ఇది దాదాపు 15 వందల కంటే ఎక్కువ పచ్చటి చెట్లతో చేశారండి ఈ చిక్కుముడి దారైతే గనక. మధ్యలో అటు ఇటు దూరకుండా మెస్ కట్టారండోయ్! మెస్‌లో నుంచి అటు రావడానికి, ఇటు రావడానికి లేదు. కాబట్టి ఇదైతే నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ తీస్తున్నానండి. ఇంక చుట్టూ చూసాను. ఎటు చూసినా ఎటు పోవాలో అర్థం కావటం లేదు. ఇంక ముందుకు పోతూ ఉన్నాను. అటు పోతున్నా, ఇటు పోతున్నా సన్న దారులిత్తన్నాడు. తీరా ఆడికి వెళ్ళాక అక్కడ రోడ్డు క్లోజ్ అయిపోయి ఉంది. మళ్ళీ వెనక్కొచ్చేసి అటు తిరిగి, ఇటు తిరిగి వంతెన పైకెక్కి ఒక్కసారి రూట్ అయితే చెక్ చేసుకుంటానండి. నిజంగా ఇది చిన్న పిల్లలకి ఆట స్థలం అండి. చిన్న పిల్లలకే కాదండోయ్! మనం కూడా లోపలికి వెళ్తే చిన్న పిల్లలం అయిపోతాము. చుట్టూ చూస్తూ దాదాపు 1500 చెట్ల కంటే పచ్చటి చెట్లతో ఈ అద్భుతమైన పజిల్ డిజైన్ చేశారు. ఇందులో అడుగుపెట్టడం ఈజీనే కానీ బయటకు రావడం పెద్ద టాస్క్ అండి. ఎటు చూసినా ఒకేలా దారులు. ఎటు వెళ్ళాలో అసలు అర్థం కాదు. నిజంగా ఒక చిన్న పిల్లల ఆట ఆట ఆడుతున్నట్లు ఫీలింగ్ వస్తుందండి. ఒకవేళ దారి తప్పిపోతే దారి తప్పిపోతే అంతే సంగతులు. ఎలా ఎలాగోలా కష్టపడి ఆ మధ్యలో కనిపిస్తున్న ఎత్తైన టవర్ చూసుకోవడమే నా టార్గెట్ పెట్టుకున్నాను. చూద్దామా? నేను ఈ చిక్కుముడిని దాటి సక్సెస్‌ఫుల్‌గా బయటకు పడతానో లేదో. మీరు ఎప్పుడైనా ఇలాంటి క్రేజీ పజిల్ వచ్చారా? చూసారా? చాలా బావుంటుందండి. ఇంకా ఇది చూస్తూ ఉంటే నాకైతే గనక ఆడుతూ ఉంటే ఇంకా ఎంజాయ్ వచ్చేసింది. మీరెప్పుడైనా ఆడారా? నేనైతే గనక ఇది సెకండ్ టైమ్ ఆడానండి. సెకండ్ టైమ్ ఆడుతున్న నాకైతే అక్కడికి వెళ్ళగానే చిన్న పిల్లనయిపోయానండి. భలే సరదాగా అయితే ఉంది. ఇంకా పైకెక్కి ఆ టవర్ మధ్య మధ్యలో 2 వంతెనలు అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏం చేశాను, ఫస్ట్ వంతెనెక్కాను. హ్మ్. కొంచెం దారైతే వెతుక్కున్నానండి. ఇంకా మళ్ళీ సెకండ్ వంతెనెక్కాను. సెకండ్ వంతెనెక్కిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం దారి వెతికాను. ఇంక ముందొచ్చేవాళ్ళు ఉంటారు కదా! ఎటెళ్ళాలి? ఎటు? ఇటెళ్తే దగ్గరగా వస్తామా అన్నట్టుందండి. నేనైతే ఇంకా కొంచెమేలే పోండి అని చెప్తున్నాను కానీ, నాకైతే బయటకొస్తానా? అసలు ఈ రోజంతా అక్కడే ఉండిపోతానా? అన్నట్టయితే నాకుందండి. ఇంకా నాకైతే భలే ఫీలింగొచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశానండి. అయితే నేను ప్రస్తుతం చూస్తుందేందంటే, మధ్యలో ఉన్న టవర్‌ని చూస్తున్నానండి. ఆ టవర్ దగ్గరికి రీచ్ అయితే స్ట్రెయిట్‌గా రోడ్డు బయటికెళ్ళిపోవచ్చు. కానీ ఆ టవర్ దగ్గరికి రీచ్ అయ్యే దగ్గరే చిక్కుముడి ఉంది. దగ్గరగా వెళ్తాము. మళ్ళీ పక్కగా రాగానే దూరంగా వచ్చేద్దాం. అయ్యో! దూరంగా వెళ్ళిపోతుందా అన్నట్టు ఉంటుంది. కానీ మనం దూరం అయిపోతూనే ఉన్నామండి. నాకైతే చూస్తున్నారు కదా! అక్కడక్కడ టవర్‌నే చూస్తూ ఉన్నా. నాకైతే భలే సరదాగా ఉంది. టవర్‌ని చూస్తున్నాను. ఇంకా ఆ టవర్ దగ్గరికి ఎళ్ళేది ఎలా అనే విధంగానే ఉన్నాను గానీ, టవర్ దగ్గరికి ఎళ్ళటంలా. బయట నుంచి లోపలికి ఎంటర్ అయ్యటం తేలికేనండోయ్! ఏముంది చిన్న బయట మ్యాప్ ఇచ్చాడు.
ఈ చిన్న పజిలేగా ఏముంది అలా వెళ్ళి ఇటు రావచ్చు అని చెప్పి అలా చూసుకున్నామండి బయట. ఒకరం కాదండి, నలుగురం వెళ్ళాము. బయట నేనైతే లాస్ట్లో ఉండి వీడియో చూస్తున్నదిగా చూశారు కదా, సెకండ్ వంతెన. ఈ పైకెక్కాక ఇదిగో ఇటెళ్ళి అటు తిరిగి అక్కడికి రావటమే అన్నట్టే ఉందండి. పైకెక్కితే లోపలికి దిగితేనే కదా లోతు తెలిసేది. ఏదో అంటారు కదా, బావి లోతు తెలియాలంటే బావి లోపలికి దిగాలన్నట్టు ఇలాగే బయట మ్యాప్ చూడగానే తేలిగ్గా ఉంది, ఎంజాయ్ చేస్తాం, ఏముంది అలా వెళ్ళి ఇలా రావడమే కదా అన్నట్టుంది. లోపలికి వస్తే 45 మినిట్స్ అయితే పట్టింది లోపల పజిల్ మాకు ఆడటానికి. ఇంకా లోపల టవర్ పైకెక్కి టవర్ చూసుకున్నాము. ఏముంది అక్కడికి వెళ్ళినాక అనిపించింది ఈ సర్కిల్ తిరిగి అక్కడికి వస్తే అయిపోయింది కదా అనిపించింది. తీరా సర్కిల్లోకి వెళ్ళగానే ఏమనిపించిందో తెలుసా, అమ్మో మళ్ళీ దూరం వెళ్ళిపోయామండి. ఇంకా సరే ఒక దారి ఉంది, అక్కడికి వెళ్ళగానే మళ్ళీ అక్కడ దారి ముందు లేదు, వెనక్కి రావడమే ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఈ పజిల్ ఆడని వాళ్ళు ఉంటే ఒక్కసారి ఇది ఆడి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది నాకు పుస్తకంలో కూడా రూట్ తెలుసుకొని గేమ్స్ ఉంటాయి కదా, మనకి సండే పేపర్లో కూడా వస్తుందండి. బయటికి రావడం ఎలా అనేది వస్తూ ఉంటుంది సండే పేపర్ కూడా. ఆ సండే పేపర్ వస్తే ఫస్ట్ నేను అది తీసుకుని ఆ గేమ్ ఆడతానండి. సండే పుస్తకంలో కూడా ఉంటుంది. అదేనండి చూశారు కదా, ఇక్కడ నేను మళ్ళీ డోమ్ చూపిస్తున్నా. అంటే అక్కడికి వెళ్ళాలండి, అది మధ్యలోకి మనం వెళ్ళాల్సిన ప్లేస్. కానీ ఆ మధ్యలోకి వెళ్ళడమే ఒక చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. ఇంకా విప్పేద్దామా, ఇంకెందుకు లేటు, వెళ్తూ ఉందాము, వెళ్ళిన వరకు వెళ్తూ ఉంటాం. కాకపోతే నేనేంటంటే వెనక దారి చూపిస్తున్నాను కదా, అంతా ఒకేలాగా ఉందండి. ఇట్లా చేయి పైకెత్తి మ్యాప్ వేరే వాళ్ళని అక్కడ నించోబెట్టి చెప్పడానికి కూడా, మన చేయి పైకెత్తితే రోడ్డు మీద కనిపించలేదండి ఆ వంతెన దగ్గరికి. అది కూడా ట్రై చేశాను, ఎందుకంటే అలా కూడా చూద్దాము రాగలుగుతామేమో అని. సరదాగా మేము ఏమనుకున్నాం అంటే మధ్యలోకి ఎవరు వెళ్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ గిఫ్ట్ అట్లా అనుకున్నాం. కానీ అందరం ఒకేసారి కావాలని గుట్టగా వెళ్ళాం. కాకపోతే రూట్ ఇట్లా వెళ్దాము అట్లా వెళ్దాం అని చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం. పిల్లలు ఉన్నారండి, చిన్న పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. కాకపోతే ఏముందలే ఇక్కడ హోల్ ఉంటే అటు వెళ్ళొచ్చు అనుకుంటాం కదా, ఆ ఛాన్స్ లేదండి. అక్కడ ఏం చేశారంటే సన్న మెస్ ఒకటి కట్టేశారు, దూరకుండా మెస్ ఒకటి కట్టారండి. కాబట్టి ఇటు నుంచి అటు కూడా వెళ్ళలేము. కాబట్టి ఇంకెందుకు లేటు, చక్కగా ఇలాగే ఎంత పొడవు వెళ్ళినా ఒకేలాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇంకేముంది దాంట్లో గోడల మధ్యలో తిరుగుతూ ఉన్నాం. కాకపోతే బయటికి రావడమే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నేను చూపించానండి, దూరదాము నవ్వుతూ అన్న, ఇక్కడ దూరదామా అన్న, కానీ అక్కడ మెస్ ఉందండి చూడండి. దూరటానికి కూడా లేదు, కానీ అటు వెళ్ళటానికి కూడా ఎలా వెళ్ళాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకేం చేస్తావు, తప్పదండి, తిరుగుతూనే ఉందాం. చిక్కు ప్రశ్న ఎలా ఇప్పాను ఏంటి అని చూస్తారా, ఇంకెందుకు లేటు చూసేసేయండి. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకొక విషయం చెప్పలేదు, మన ఛానల్ పేరు తెలుసా అండి, ఒకసారి చెప్పనా, ఇటలీలో మీ ఇండియా అమ్మాయి అండి. కాబట్టి ఇది ఇటలీలోనే చేస్తున్న వీడియో, చూసేసేయండి. ఇంకా చూద్దాము ఆ డోమ్ ఎక్కడుంది, ఎక్కడికి వెళ్తే బయటకు వస్తావు అనేది చూద్దామా. ఇంకెందుకు లేటు, వెళ్తూ ఉందాము, వచ్చినప్పుడు వస్తుంది ఆ దారి. ఇంకేటో తప్పిపోతే తప్పిపోయాం అనుకోవడం, పెద్దగా కేకేద్దాం, ఎవరో ఒకరు వచ్చి కాపాడిపోతారా అన్నట్టు సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. చూడండి ఇప్పుడైతే కనుక దగ్గరగా వచ్చేసాము. వచ్చిన తర్వాత కూడా ఒక షార్ట్ వీడియో అక్కడే వీడియో తీశాను చూడండి. ఎంత హ్యాపీ అనిపించిందంటే, ఇంకొచ్చేసాంరా బాబు మధ్యలోకి అనిపించింది. కానీ 45 నిమిషాలు లోపలే తిరుగుతూ ఉన్నాము. ఎటు నుంచి వెళ్ళినా సరే లోపల మనకి ఒకటే డిస్టెన్స్ పడుతుంది, సర్కిల్ లాగా. మనం ఇటు ఎంటర్ అయ్యాము, ఇటే బయటకు వస్తాం లేదండి, ఆపోజిట్ ఎంటర్ అయినా సరే మొత్తం తిరిగి ఒకే పక్కకు ఉండాలి బయటికి వచ్చే ప్లేస్ అయితే. మధ్యలోకి వెళ్తేనే మనం గెలిచినట్టు. అదేంటి ఇటు వెళ్తే అటు బయటికి రావచ్చు కదా అనుకుంటాం, అలా కాదు. మనం ఏం చేయాలంటే సర్కిల్ తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ లోపల తిరుగుతూ ఉండాలి. ఇంకా తిరుగుతూనే ఉన్నాము, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి అన్నట్టే తిరుగుతున్నాము. లోపల చెప్పాను కదా, చాలాసేపు అయితే ఇంకా తిరుగుతూ ఉన్నాము. ఇంకెందుకు లేటు, మీరు కూడా ఇలాంటి గేమ్ ఆడితే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఇంక ఇదైతే కనుక చాలా మంచి ప్లేస్ అండి. ఇక్కడైతే చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి, చాలా బాగుంటుంది చూడడానికైతే కనుక 2 కళ్ళు సరిపోవు అట్లా ఉంటుంది. ఈ టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఉదయం 9 దగ్గర నుంచి సాయంత్రం 6 వరకు
టైమింగ్స్ అయితే ఉన్నాయండి లోపలికి ఎంటర్ అయ్యే టైము. పెద్దవాళ్ళకైతే గనక 18 యూరోలు టికెట్ ఉంటుంది. చిన్న వాళ్ళకైతే గనక 10 యూరోలు టికెట్ ఉంటుంది. వీల్చైర్ పక్కన ఎవరన్నా హెల్పింగ్కి వెళ్తే వాళ్ళకు కూడా 10 యూరోస్ అయితే టికెట్ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ట్రైన్ ఎక్కి మనం తిరగాలంటే ట్రైన్లో అయితే గనక 45 మినిట్స్ అయితే పడుతుంది. చక్కగా పార్క్ అంతా చూడొచ్చు. ఇంకా మీరు మన ఛానల్లో వేరే వీడియోస్ ఉన్నాయి కదా, దీనికి సంబంధించినవి ఆల్రెడీ 2 వీడియోలు అయితే ఉంటాయండి. అవి కూడా చూడకపోతే ఒక్కసారి విజిట్ చేసి అవి కూడా చూడండి. ఇంకా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా నేను కొన్ని ఫొటోస్ అయితే దిగానండి, కొన్ని మొక్కలను ఫొటోస్ తీశాను, ఇలా అన్నీ తీశాను కదా, అవన్నీ కలిపి అయితే ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్, నా పర్సనల్ ఫొటోస్ కూడా ఉంటాయి కదా, ఇలా నేను సెల్ఫీస్ తీసుకున్న ఇవన్నీ కూడా ఒక వీడియో తీసి పెడదాం అనుకుంటున్నాను. మీరేమంటారు ఏంటనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ మొక్కలు అలాంటివి తీసున్నాను కదా, అవన్నీ కలిపి ఒక వీడియో చేసి పెడతాను. నాకు కూడా గుర్తుగా ఉంటుంది. ఒకవేళ గ్యాలరీలో మిస్ అయినా సరే అక్కడి నుంచి నేను కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను అది కూడా వీడియో తీసి ఒకటి పెడతాను. దాంట్లో కూడా చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇంకా లోటస్ పాండ్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా రకాలు. చిన్న చిన్న నీటి కొలనులు అయితే చాలా బాగున్నాయండి, చూడటానికి చాలా హ్యాపీ ఉంది. ఇంకా 20 నిమిషాలు నడక దారినైతే గులాబీ చెట్లు అయితే ఉన్నాయి. అవి కూడా చాలా బాగుంటాయి. అవి కూడా చూస్తూ ఉంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఇక్కడైతే మేము అదే నవ్వుకుంటూ ఏంటి ఏటెళ్ళినా ఇలాగే ఉందా అలా ఉందా అని నవ్వుకుంటూ నేనైతే నడుస్తూ సాగిపోతూ ఉన్నానండి. ఇంకా దగ్గరకు వచ్చేసాం, మధ్యలోకి అయితే వస్తాను, ఇంకా బయటకు రావడమేనండి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం. వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా బయటకు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీ, ఏదో మనకి పంజరంలో నుంచి బయటకు వదిలి వస్తున్న ఫీలింగ్ వచ్చిందండి. కానీ గేమ్ ఆడితే ఉందండి, ఫుల్ ఎంజాయ్ అయితే చేసేసాను. నాకైతే భలే నచ్చిందండి. స్ట్రైట్గా ఉంటుంది దారి అయితే బయటకు వచ్చేటప్పుడు. ఇంకా చూశారు కదా, అక్కడక్కడే దాన్నే చూస్తూ ఉన్నానండి. ఎటు వెళ్ళాలి ఎటు రావాలి అన్నట్టు చూస్తూ ఉన్నాము. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మరొకండి. సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ అని టచ్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకా మీరు చూశారు కదా, చెమట్లు కూడా కారిపోతూ ఉన్నాయి. ఇంకా చెమట్లు కారిపోతూ ఉంటే తుడుచుకొని ఇంకా మధ్యలోకి అయితే వచ్చేసాము. ఇంకెందుకు చూసేసేయండి. ఇంకా ఎట్లయితే సాధించేసామండి. ఓకేనా, 45 మినిట్స్ తర్వాత బయటకు వచ్చేసాము. భలే ఎంజాయ్ చేసామండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి పజిల్ ఆడుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటిదాకా నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీకు ఎంట్రన్స్లో కూడా చూపించానండి స్ట్రైట్ దారి, అదేనండి బయటకు వచ్చే దారి అయితే కనుక. అక్కడికి వస్తే కనుక ఇంకా బయటకు వచ్చినట్టేనండి. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు లాస్ట్లో కూడా నేను స్టార్టింగ్ పెట్టాను, బిట్ లాస్ట్లో పెట్టానండి, చూడండి. ఓకేనా, ఇంకా మీరు మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తే. ఇలా వెళ్ళినప్పుడు అయితే నేను జనాలను అయితే చూపినండి, ఓన్గానే వీడియోస్ అయితే తీసుకుంటూ నేను వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ ఉండదు కదా, వాళ్ళని చూపించద్దు వీళ్ళని చూపించద్దు అంటారు. ఇష్టమైతే పెట్టమంటారు, కష్టమైతే డిలీట్ చేయమంటారు. నాకు ఎందుకో అది నచ్చలేదండి. కాబట్టి నేను ఓన్గా వీడియో అయితే తీసుకుందామని అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నా. ఇక్కడి నుంచి అండి ఇంకా బయటికి వెళ్ళేదారు, ఇంక బయటికి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్, మరొక వీడియోతో వస్తా.